అందరికీ నమస్కారం. ఈరోజు కథ కాల్యుగం. రచన సుగుణప్రియ గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఏవండి, లేవండి, గృహప్రవేశానికి టైం అవుతుంది. బెడ్రూమ్ లోపలికి వస్తూ భర్తని లేపింది సరోజిని. ఏవండి మిమ్మల్ని! ఈసారి చేతితో చరిచి లేపింది. మోహన్ రావు విసుగ్గా తన భార్య వైపు, ఆమె వెనకాల ఉన్న గోడ గడియారం వైపు చూసి, ఇంకా 3:30 కదే అన్నాడు. నాకు అవన్నీ పెట్టడం రాదు కదండి, వచ్చి పెడుదురు అంది. ఇవాళ అమెరికాలో కూతురి గృహప్రవేశం. పొద్దున్నుంచి ఇక్కడ సరోజిని పడుతున్న ఆరాటం ఆయనకి తెలుసు. ఇంకా తప్పదు అన్నట్టు లేచాడు. ముందు రూమ్లోకి వెళ్ళి ఐప్యాడ్ తీసి అందులో ఫేస్బుక్, యూట్యూబ్లలో చూశాడు. కూతురు ఇంకా లింకు పెట్టినట్టు లేదు, ఇంకా మొదలవ్వలేదు. అంతా నీ ఆత్రం. ఇంతలో నా గొంతులో ఒక చుక్కపోయి మళ్ళీ తర్వాత అంటే కదలనంటావేమో. సరే అని భర్తకి కాస్త కాఫీ కలుపుదామని వంటింట్లోకి వెళ్ళింది. స్టవ్ మీద పెట్టి పంచదార వేసిందో లేదో, అదిగో వస్తుంది అని కేకేశాడు మోహన్ రావు. ఇక ఆ కాఫీ వేడెక్కిందో లేదో కూడా చూడకుండా కప్పులో పోసి ముందు రూమ్లోకి గబగబా వచ్చి మోహన్ రావు పక్కన సోఫాలో కూర్చుంది. కూతురు అల్లుడు మాట్లాడుకుంటూ ఇంటి ముందు నిలబడ్డారు. పురోహితుడు ఏవో మంత్రాలు చదువుతున్నారు, సరిగ్గా వినపడలేదు. ఆగి ఆగి వస్తుంది, అదే సర్దుకుంటుందిలే అని సరోజిని చూస్తూ కూర్చుంది. వెనకాల ఒకరిద్దరు జంటలు కనిపించారు. గుమ్మడికాయ కొట్టాక లోపలికి వెళ్ళారు. మోహన్ రావుకి బోరు వేసి వెనకాల బాల్కనీలోకి ఒక పుస్తకం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇల్లంతా ముందే వీడియో చూపించింది కూతురు. పెద్ద ఇండిపెండెంట్ హౌస్, కింద పైన కలిపి మొత్తం సుమారు 4000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ముందు వెనక చక్కటి లాన్, పాలు పొంగించడం అయింది. ఆడపడుచు ఇండియాలో ఉంటుంది, అందుకే చెల్లెలి వరుస ఒక అమ్మాయి ఉంటే పిలిచారు. హోమం మొదలెట్టారు. సరోజిని చూస్తుంది కానీ అంత ఆసక్తికరంగా లేదు. ఒక్క తెలిసిన మొహం లేదక్కడ. పోనీ చీరలు నగలు చూద్దామన్నా ఉన్న 5 ఆడవాళ్ళల్లో 2 ఫ్యాన్సీ చీరలు కట్టారు, మిగతా వాళ్ళు డ్రెస్ వేసుకున్నారు. సరేలే, దివాన్ మీద నడుము వాల్చి చూద్దాం అని ప్లేస్ మారింది. ఎప్పుడు పట్టిందో కునుక పట్టేసింది. అరగంట అయ్యాక మోహన్ రావు వచ్చి లేపితే అప్పుడు మెలకు వచ్చింది. టైం చూస్తే 6. హోమం చివర్లో ఉన్నట్టు ఉంది. ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఫ్రిడ్జ్లోంచి ఒక యాపిల్ పండు తీసి భర్తకి ముక్కలు కట్ చేసి తను ఒక ప్లేట్లో గ్రేప్స్ పెట్టుకుని మళ్ళీ సోఫాలో చేరింది. ఆ లైవ్ మ్యూట్లో పెట్టి భక్తి టీవీలో రోజు వచ్చే సహస్రనామ స్తోత్రం వింటూ కూర్చుంది. రాత్రి 8కి ఐప్యాడ్ వంటింట్లో చేర్చి అది మోగుతూ ఉంటే వంట చేసింది. భోజనాలు కూడా అయ్యాక అప్పటికయ్యింది. సత్యనారాయణ వ్రతం. పుట్టింటి వారు కట్నాలు పెట్టాలి అనగానే ఐప్యాడ్ చేతిలో పెట్టుకుంది. కూతురికి షాప్లో వీడియో కాల్ చూపించి నచ్చింది అంటే ఒక చీర కొని ఎవరితోనో పంపించింది. కానీ అది చేరాక ఆ చీర రంగు బాలేదు అంది. అదేంటి అంటే, నీ ఫోను బ్రైట్నెస్ బాగోలేదేమో, వేరే రంగులా అనిపించింది అని ఆన్లైన్లో ఇంకోటి కొనుక్కుంది. చూస్తే ఆ చీర కంటే తను కొన్నదే బాగుందనిపించింది. ఈ కాలం పిల్లలు అంతేలే అని ఊరుకుంది. మరునాడు పొద్దున్న 9కి వాట్సాప్ కాల్ వచ్చింది. అమ్మ చూసావా అని అడిగింది. మొత్తం చూసాని, బాగుంది, బాగా జరిగింది అంది సరోజిని. వి మిస్ యూ అమ్మా, లవ్ యూ అమ్మా అని పెట్టేసింది ఫోన్. అసలు తమని కూడా రమ్మన్నారు, కానీ ఇంకో 4 నెలల్లో కొడుకు పెళ్లి పెట్టుకున్నారు. అదేమైనా దగ్గర దాపా ఒక 2 వారాలకు వెళ్ళి రావడానికి, అందుకే ఇంకా కుదరలేదు. కొడుక్కి పోయిన వారం తాంబూలాలు మార్చుకున్నారు. కొడుకు అమెరికాలో ఉన్నాడు, అమ్మాయి కూడా అమెరికాలోనే, కానీ వాడికి 10 గంటల దూరమంట. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుని ఇక్కడ వెయ్యాల వాళ్ళిద్దరూ చేస్తున్న తతంగం చూస్తూ కూర్చున్నారు. రింగులు అవి పెళ్ళికొచ్చినప్పుడు వేసుకుంటారు. నెమ్మదిగా 4 నెలలు సాగాయి. పెళ్ళికి 20 రోజుల ముందు వస్తాను, నీకు బోల్డ్ హెల్ప్ చేస్తాను అని వీడియో కాల్లో అభయం ఇచ్చింది కూతురు. నాకు ఈసారి కమ్మగా గుత్తి వంకాయ కూర చేసి పెట్టాలి అమ్మా, ఎన్ని రోజులైంది అంది. తెగ మురిసిపోయింది సరోజిని. మగపిల్లివారే కాబట్టి పెద్దగా అంత పనులేవీ లేవు. పెట్టుబడి బట్టలు ఒకరోజు ఆడపడుచుతో అత్తగారి వైపు వాళ్ళకి, చెల్లెలతో వెళ్ళి తన వైపు వాళ్ళకి తీసుకుంది. పెళ్లి కూతురు వాళ్ళకి కొనుక్కోమని డబ్బులు ఇచ్చేశారు. కూతురు వచ్చి కొనుక్కుంటాను అంది. అనుకున్నట్టే వచ్చింది కూతురు. 2 రోజులు జెట్ లాగ్ అంది. 3వ రోజు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేయబోతే ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళి పెళ్లికి బట్టలు కొనుక్కుని బయట తినేసి వస్తామంది. తరువాత రోజు పాత ఆఫీస్ ఫ్రెండ్స్, మరుసటి రోజు ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, ఆ తరువాత 10వ క్లాస్. ఇంకో 4 రోజులు కూతురు అల్లుడు షిడ్డీ వెళ్ళి వచ్చారు. 10 రోజుల ముందు కొడుకు దిగాడు. వాడు ఫ్రెండ్స్, షాపింగు, హడావిడిలో తిరుగుతున్నాడు. కమ్మగా నలుగురు కూర్చుని భోజనం చేసింది ఒక్కరోజు లేదు.
ఏదో టైంకి వస్తారు, తింటారు, ఎప్పుడు పడుకుంటారో తెలీదు, ఎప్పుడు లేస్తారో తెలీదు. పెళ్లి సామాన్లు సర్దే తీరికే దొరకలేదు. సరోజనికి కాలు చేతులు ఆడట్లేదు. ఏదో పని సరిపోతుంది. ఇంకో 3 రోజుల్లో పెళ్ళనగా ఆడపడుచు చెల్లెలు, మరిది, తోడికోడలు పిల్లలతో వచ్చారు. సరోజనికి కొండంత అండగా అనిపించింది. ఆడపడుచుకు ఒక పెట్టెలో తమ వైపు బంధువుల పెట్టుబడులు సర్దమని చెప్పింది. చెల్లెలికి వాళ్ళ వైపువి, తన తోడికోడలకు వచ్చిన మండపానికి పురోహితుడు రాసిన లిస్టు, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ సర్దారు. చిన్న చిత్తగా పనులకి ఇంట్లో ఒదిగిపోయి ముగ్గురు చేసుకుపోతున్నారు. తీరిగ్గా కలిసి భోంచేస్తూ రాత్రిళ్ళు కబుర్లు చెప్పుకుంటూ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ సరదాగా గడిచిపోయింది. పెళ్ళయింది. వ్రతమయ్యాక కొత్త జంటతో కూతురు అల్లుడు తిరుపతికి వెళ్ళారు. సరోజనికి అమెరికాకి పచ్చడి ప్యాకింగు, వాళ్ళకి కావలసిన పిండి వంటలు చేయించే కార్యక్రమాలు ఉన్నాయి. అటు నుంచి కూతురు అత్తగారింటికి వారం రోజులు ఉండడానికి వెళ్ళింది. కొడుకు కోడల నిద్రలయ్యాక హనీమూన్ అని వెళ్ళారు. తిరిగి వచ్చిన 2వ రోజు అంతా అమెరికా ఫ్లైట్ ఎక్కారు. శనివారం రాత్రికి కూతురు నుంచి వాట్సాప్ కాల్. అమ్మా, నువ్వు పంపిన చింతకాయ పచ్చడి అదిరింది. ఇంత నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంది అని చెప్తుంటే థ్యాంక్స్ రా అంది. ఏమిటో తను పెళ్ళయ్యి పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ తనకి ఇష్టమైన మజ్జిగ పులుసు, కొబ్బరి పచ్చడి చేస్తే తను తిని బాగుంది అంటే అమ్మ కళ్ళల్లో ఆనందం చూసి తనకు తృప్తిగా అనిపించేది. అన్నయ్య వదిన కూడా తనకి ఇష్టమైనవి చేసేవారు. అమ్మ పక్కన చేరి రాత్రంతా ఏవో కబుర్లు చెప్పుకుంటూ పడుకునేది. తన అత్తగారి గురించి, ఆడపడుచు గురించి చిన్న చిన్నవి చెబితే ఎలా సర్దుకుపోవాలి, ఎలా ఉండాలి అని అమ్మ సలహాలు ఇచ్చేది. తను కూడా అమ్మా నాన్నల కష్టసుఖాలు తెలుసుకుని అమ్మకి ధైర్యం చెప్పేది. కూతురు వచ్చింది, వెళ్ళింది. ఏంటో తనకి ఏమీ అనిపించలేదు. ఇంతలో కొడుకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. అమ్మా, నీ గోంగూర పచ్చడి సూపర్, లవ్ యూ అని. ఈ వాట్సాప్ యుగంలో ప్రేమలు కూడా మెసేజ్ రూపంలోనే కనిపిస్తున్నాయి. అవి ఫేక్ మెసేజ్లు కాకుండా ఉంటే చాలు స్వామి అని అనుకున్నాను. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.